హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫ్రెండ్స్, ఈ బ్రెజిల్ దేశం దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం, ప్రపంచపరంగా 5వ అతిపెద్ద దేశం. ఈ బ్రెజిల్ యొక్క రాజధాని బ్రెసిలియా. ఇక్కడ పోర్చుగీస్ అధికారిక భాష. ఈ బ్రెజిల్లో అమెజాన్ ఫారెస్ట్ వంటివి అందమైన ప్రకృతి సోయగాలు మనకు కనబడతాయి. దక్షిణ అమెరికా ఖండంలో 47% భూభాగం ఈ బ్రెజిల్ పరిధిలో ఉంది. చిలీ, ఈక్వెడార్ మినహా దక్షిణ అమెరికాలోని అన్ని దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది ఈ బ్రెజిల్. ఈ బ్రెజిల్ దేశం 26 రాష్ట్రాలు మరియు ఒక ఫెడరల్ డిస్ట్రిక్ట్తో కూడిన సమైక్య దేశం. ఈ బ్రెజిల్ యొక్క జనాభా సుమారు 21.4 కోట్లు. ఈ బ్రెజిల్ దేశం ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వైవిధ్యం మరియు అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ రియో డి జనీరోలోని కోపకబానా, ఇపనేము బీచ్లు ప్రపంచ ప్రసిద్ధమైనవి. భూమి యొక్క ఆక్సిజన్ 20% ఉత్పత్తి చేసే అమెజాన్ అడవులు ఈ బ్రెజిల్ దేశంలో ఉన్నాయి. ఈ బ్రెజిల్ దేశం ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం. ఇక్కడి ఇగువాజు జలపాతాలు, పంతనాలు, చిత్తడి నేలలు మరియు అనేక రకాల అడవులు వంటి అందమైన ప్రదేశాలు ఈ బ్రెజిల్ దేశంలో ఉన్నాయి. అద్భుతమైన సముద్ర తీరాలు, చారిత్రక నగరాలు మరియు సజీవ సంస్కృతి కలయికే ఈ బ్రెజిల్ దేశం. కొండలు, సముద్రం మరియు కలిసిన నగరమైన రియో డి జనీరో నగరం అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ కోర్కవాడో పర్వతంపై ఉన్న యేసుక్రీస్తు విగ్రహం ప్రపంచపు 7 వింతలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ బ్రెజిల్ దేశం చారిత్రక కట్టడాలకు నిలయం. ఇక్కడ జోరో పెట్రో నగరంలో బరక్ శైలిలో నిర్మించబడిన చర్చిలు మరియు గోల్డ్ రఫ్ కాలం నాటి గుర్తులు కనబడతాయి. ఇక్కడి సావో మిగ్యుల్ దాస్ మిస్సోల్లో భారతీయుల కోసం నిర్మించిన జెస్లూట్ మిషన్ల శిథిలాలు, బ్రెసిలియా నగరంలోని ఆధునిక వాస్తు శిల్పానికి నిదర్శనమైన ఆస్కార్ నిమోయార్ ప్లానాల్టో ప్యాలెస్, మెట్రోపాలిటన్ కాథడ్రిల్ వంటి భవనాలతో ఈ నగరం ఆధునిక యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడి సాల్వడార్ చారిత్రక ప్రదేశం రంగురంగుల వలస రాజ్యాల భవనాలు మరియు ఆఫ్రికన్ బ్రెజిలియన్ సంస్కృతికి నిలయం. ఇక్కడి వలంగో వార్ప్ ఓడరేవు రియో డి జనీరోలో ఉన్న ఒక పురాతన ఓడరేవు. ఇది బ్రెజిల్ బానిసల చారిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ బ్రెజిల్లో సందర్శించదగ్గ అత్యంత అందమైన జాతీయ ఉద్యానవనాలైన లెన్కోయిస్ మారిన్ హెన్సెన్ నేషనల్ పార్క్. ఇది తెల్లటి ఇసుక దిబ్బలు మరియు వాటి మధ్య ఏర్పడే నీటి కొలనులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చాపడ డయామాంటినా నేషనల్ పార్కులో ఎత్తైన పర్వతాలు, జలపాతాలు, గుహలు మరియు లోయలు వంటి అందమైన ప్రదేశాలు కనబడతాయి. ప్రపంచ యునెస్కో వారసత్వ ప్రదేశమైన చాపడ డాస్ వేడి రోస్ నేషనల్ పార్కులో అద్భుతమైన కార్జ్ రాతి నిర్మాణాలు మరియు జలపాతాలున్నాయి. ఇక్కడి ఫెర్నాండో డి నోరోన్వా మెరైన్ నేషనల్ పార్కులో అద్భుతమైన బీచ్లు, సముద్రపు జీవులు మరియు స్వచ్ఛమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ బ్రెజిల్లో మనకు ఎన్నో అందమైన నగరాలు కనబడతాయి. వాటిలో రియో డి జనీరో నగరం. ఈ రియో డి జనీరో నగరం బ్రెజిల్లోని అత్యంత ప్రసిద్ధ మరియు అందమైన నగరం. ఇక్కడి సముద్ర తీరాలు, పచ్చని కొండలు వంటి అందమైన ప్రదేశాలు పర్యాటక ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. ఈ రియో డి జనీరో నగరంలోని కోర్కవాడో పర్వతంపై ఉన్న యేసుక్రీస్తు విగ్రహం ప్రపంచ శాంతికి నిలయం. దీని ఎత్తు 125 అడుగులు 28 మీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్ డెకో శైలి విగ్రహంగా నిలిచింది. ఇది బ్రెజిల్కి చిహ్నంగా ప్రపంచపు 7 వింతలలో ఒకటిగా చేర్చబడింది. ఇలాంటి అందమైన ప్రదేశాలను కలిగి ఉన్న ఈ బ్రెజిల్ను చూడడానికి ప్రపంచంలోని పర్యాటకులు ఎప్పుడూ నిరంతరం వస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.